నువ్వేం తిన్నావు పవన్? ఏదో కార్ వచ్చిందంట కొత్తది, 5 lakhs కార్ అంట. ఎక్స్ షోరూమ్ ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ అంట. WagonR 2025, mileage 35 kilometers fitted, 1 liter 1.2 at petrol, starting from 9,000. Smart Pay Studios view. నిద్ర వచ్చేస్తుంది ఈరోజు. హాస్టల్ ఫ్రైడ్ రైస్ లేదు, హాస్టల్లో ఈరోజు ఎగ్ ఫ్రై అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం కదా పవర్. ఏదో స్టార్టింగ్ 5,000 అని వేగినారంట. వేగినార్ ఇలా పెట్టినప్పుడు స్టార్టింగ్ అని ఏం బెటరే, జస్ట్ అటు చూపించేస్తారు అట్రాక్ట్ అవ్వాలని. బట్ నో సేఫ్టీ కదా. ఫస్ట్ వి నీడ్ నో ప్రమోషన్స్ ఎట్ ది మూమెంట్, నో ప్రమోషన్స్. వాళ్ళు చేసుకుంటున్నారు మంచిగా. అయ్యో, అక్కడే చెప్తే మంచిగా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakhs అని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా వెళ్ళి ఓపెన్ చేస్తారా? అది ఓపెన్ చేస్తున్నారు స్టార్టింగ్ అని చెప్పేస్తే ఓపెన్ చేయగానే కనిపించింది అనుకో, అరే ఓపెన్ చేయగానే 5 lakhs స్టార్టింగ్ అంటే అది ఖచ్చితంగా 10 lakhs 15 lakhs అని ఉంటుంది కదా. సో అంత ఉన్నప్పుడు ఎవరు అంత వేగనర్ ప్రైస్ అందరికీ తెలుసు. కాదు వాళ్ళు చేసేది ప్రమోషన్ అట్రాక్ట్ చేయాలి అని ఓపెన్ చేస్తే ఏముండదు. హాయ్ పండు, ఉదయగిరి పండు, వెల్కమ్ టు ది లైవ్. థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. స్క్రీన్ పైన డబల్ ట్యాప్స్ ప్లీజ్. వెల్కమ్ టు ది లైవ్. కరెక్ట్గా ఏం చేద్దాం అనేటప్పుడు వచ్చావు. లేదు, హైదరాబాద్లో ఉన్నాను. ఐ మీన్ హైదరాబాద్. మనం క్లిక్ చేస్తే వాళ్ళకి కౌంట్. ఏం చేస్తాం. థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం 1Kకి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ ప్లీజ్. నేను ఇప్పుడే ఏం చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి లాస్ట్ సాటర్డే కాకుండా లాస్ట్ సాటర్డే వచ్చా. 4 members హైడ్లో ఉన్నారు. ప్లీజ్ లైక్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్, ఎందుకండి హైడ్లో ఉంటారు? హైడ్లో ఉండి ఏం చేస్తారు చెప్పండి? ఒక మెసేజ్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అంతే కదా. చెప్పండి, చేసేసేయండి. ఇంకా ఐడియా లేదు పండు, ఇంకా కొంచెం టైం పట్టచ్చు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి. సో ఐ విల్ టేక్ సమ్ టైమ్. అదే ఆలోచిస్తున్నా, ఇంకా డిసైడ్ అవ్వాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది. చెప్తాను, ఫర్ షూర్ చెప్తాను. ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేనుండేది ఢిల్లీలోనే. ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాను. ఎస్, ఐఎమ్ థింకింగ్. ఎస్, మాదాపూర్. ఏమో కానీ అంటే అక్కడికి ఇక్కడికి కొంచెం వెదర్ చేంజ్ కదా. సో కష్టాలు వస్తాయి అన్నమాట. ఇలాగా చాలా రోజులు అక్కడ ఉండి ఇక్కడికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అడ్జస్ట్ అవ్వడానికి. సో ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి కదా. నాకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అంతే. ఆ వాటర్ పడకపోవడం వల్ల నేను చాలా రోజులు అనేది వదినా అర్థం కాలేండు. ఫుడ్ చేంజ్, వాటర్ చేంజ్, అన్నీ చేంజ్, బాడీ అలవాటు అవ్వడానికి టైం